Complex HM Mr. Amarnath Reddy Garu to raise the occasion and come on to the dais. Special Officer SO Madam CH Kavita Garu to come on to the dais and raise the occasion. Now I will request all the I would like నెక్స్ట్ రిపేర్స్ అండ్ రినోవేషన్ కోసం అనే అమౌంట్ ఇవ్వడం జరిగింది సార్. ఆల్మోస్ట్ ఆల్ వర్క్స్ అయిపోయినాయి సార్. ఇంకొకటి సంజయ్ కుమార్ సార్ అండ్ రెస్పెక్టెడ్ డిఓ సార్ రాము సార్ గారు అండ్ జీసీఓ మేడం నీరజ మేడం ఉంది సార్. ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నట్టే సార్ ఆల్మోస్ట్ సార్. మనకి కేజీబీవి జగిత్యాల ఐఓఈ నీట్గా సెలెక్ట్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్. మనకి కేజీబీవి జగిత్యాల్ నీట్కి సెలెక్ట్ అయింది ఐఓఈ కింద. ఇది వెరీ హ్యాపీ. ఎందుకు అని అంటే మామూలుగా గవర్నమెంట్ కాలేజీలో చదివేటువంటి పిల్లలు జస్ట్ ఇంటర్ తర్వాత ఎక్కువ మంది డిగ్రీ వైపు వెళ్తూ ఉంటారు. మరి అలా డిగ్రీ కాకుండా మన వాళ్ళు కూడా ఎంబీబీఎస్ తెచ్చుకోవడానికి ముందు నుంచే కోచింగ్ అనేది ఉంటుంది. సో మిగతా ఎక్కడైతే కాలేజెస్లో గవర్నమెంట్ కేజీబీవీస్ అన్నింటిలో ఉన్నటువంటి ఇంటర్ పిల్లలందరూ కూడా ఆఫ్టర్ ఎగ్జామ్స్ ఇక్కడికి వచ్చేసి కోచింగ్ తీసుకోబోతున్నారు. దీనికోసం మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బాటనీ, జువాలజీకి సంబంధించిన లెక్చరర్స్ ఉన్నారు. వీళ్ళకి లైబ్రరీ ఫెసిలిటీ కల్పించబడుతుంది. ప్రత్యేకించి ఎక్స్ట్రా గ్రాంట్ తోటి రెఫరెన్స్ బుక్స్ ఉన్నాయి. మనకు చాలా స్టడీ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటున్నాయి సార్. సో ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్ మొత్తంలో ఉన్నటువంటి బైపీసీ స్టూడెంట్స్ నీట్ కోసం ఇక్కడ మనం ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. ఆశిస్సులు. ఇక్కడ నేను వచ్చి విజిట్ చేసినప్పుడల్లా పిల్లలతో ఇంటరాక్ట్ అవుతాను. పిల్లలకి మ్యాథ్స్ చెప్పడం కానివ్వండి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానివ్వండి జరుగుతుంది. పిల్లలు నేను ఇంటరాక్ట్ అయినప్పుడు చాలా చక్కగా సమాధానాలు చెబుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. ఫుడ్ కానివ్వండి, ఒకరోజు నేను ఇక్కడ విజిట్ చేసి వాళ్ళతో లంచ్ చేయడం కూడా జరిగింది. ఫుడ్ కానివ్వండి, అన్ని ఫెసిలిటీస్ కానివ్వండి, అందరూ స్టూడెంట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, వాళ్ళకి చెప్పడము చదువు అందడంలో చాలా బాగుంది. ఈ నీట్ ర్యాంక్స్ వచ్చి పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు పొందాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. యాక్చువల్గా ఈ ఏజీబీలో గతంలో కన్నా ఇప్పుడు మెరుగ్గా ముందుకెళ్ళడానికి ఒక 3 months క్రితము ఒక 18 లక్షలతో రిపేర్ల కోసం గవర్నమెంట్ నుంచి శాంక్షన్ రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 80 లక్షలతో నాబార్డ్ ఫండ్స్తో డార్మెటరీస్ కావచ్చు, అదేవిధంగా టాయిలెట్స్ బ్లాక్ కావచ్చు, అన్ని రకాలుగా ఫెసిలిటీస్ కల్పించడానికి నాబార్డ్ ఫండ్స్తో ఈ 80 లక్షల అమౌంట్ వెచ్చించి కేజీబీవి ఇది టౌన్లో సెంటర్లో ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా చక్కగా చదువుకొని ఈ ఇన్స్టిట్యూషన్ నీట్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. నీట్ కోచింగ్ మనం బయట నీట్ కోచింగ్ తీసుకోవాలంటే కొన్ని వేల రూపాయలు ఫీజు కట్టాల్సిన పరిస్థితి కాకుండా ఇక్కడ మన కేజీబీలో చదివే విద్యార్థుల కోసం ఇక్కడ నీట్ను కోచింగ్ సెంటర్ను మనం ఇక్కడ ప్రారంభించుకుంటున్నాం. ప్రతి ఒక్క విద్యార్థి తప్పకుండా ఒక కళలు కనాలగానే కళలను సహకారం అందించే విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి చక్కగా చదువుకొని మీ తల్లిదండ్రులు గర్వపడే విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక్కటే ముఖ్యమైన మార్గం, చదువుకుంటేనే ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా మనం కూడా సహాయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు బాగా చదువుకుంటే మీరు కూడా సహాయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కగా చదువుకొని ముందుకెళ్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీకోసం మరి 2 పెద్ద డార్మెటరీస్ 80 లక్షలతోటి మంచిగా మీరు పడుకోవడానికి పైన 2 పెద్ద హాల్స్ వస్తున్నాయి. ఈ సందర్భంలో మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. దాంతో పాటుగా ఆడపిల్లలకు సేఫ్టీ ఉండాలనే విషయంలో ఈ కాంపౌండ్ వాల్ ఇంకా పెంచుతూ ఫెన్సింగ్ చేయడం, మరియు టాయిలెట్స్, సెప్టిక్ ట్యాంక్ కూడా ఇంత బాగాలేదని లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు చెప్పింది. అవి
నీళ్ళ విషయంలో చాలాసార్లు బోర్లు వేసినా సక్సెస్ కాలేదు. మళ్ళీ కూడా జియాలజిస్ట్ చూపించి బోర్ వేయాల్సిందిగా కూడా ఇప్పుడే ఇంజనీరింగ్ అధికారులను కూడా కోరడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి కస్తూర్బా స్కూల్ చాలాసార్లు నేను రాజకీయాలకు రాకముందు నుంచే రోటరీ క్లబ్ ద్వారా నేను నా మిత్రులం చాలాసార్లు రావడం, అప్పుడు కొంత కరెంట్ ప్రాబ్లం ఎక్కువ ఉండేది, అట్లా కరెంట్ ఇన్వర్టర్లని, అదేవిధంగా ఆడపిల్లలకు నాకు తెలిసి అన్నమయ్య కీర్తనలు, సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు జరిగినప్పుడు రావడం జరిగింది. రీసెంట్గా కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసి భోజనం కూడా చేసి వెళ్ళడం జరిగింది. మరి దీంతో పాటుగా హైదరాబాద్లో చాలాసార్లు నేను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అప్పుడు నరసింహారెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు నికోలస్ గారు ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ టైమ్స్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీస్కి వెళ్ళడం, మరి ఈ కస్తూర్బా స్కూల్స్ అన్ని మండలాలకు ఉన్నాయి. కొత్తగా ఏర్పడ్డ మండలం బీర్పూర్కి లేదంటే బీర్పూర్ కూడా మంజూరు ఇచ్చిండ్రు, అది ప్రైవేట్ భవనంలో కొనసాగుతూ ఉంది. మరి తర్వాత వీటన్నిటికి కూడా రిపేర్లకు ఎక్స్పాన్షన్కి రావాలంటే దాదాపు 4 కోట్ల రూపాయలు రాయకల్ కస్తూర్బా స్కూల్కి మంజూరైనని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ స్కూల్కి కూడా నరసింహారెడ్డి గారు ఉన్నప్పుడు ప్రపోజల్స్ ఇచ్చేటి, ఏ ధనంజయ్ చాలా యాక్టివ్ అని కూడా అన్ని నాకు సూచనలు చేస్తూ ఉంటాడు. మరి దాంతో దాదాపు 80 లక్షల రూపాయలు నాబార్డ్ వారి సహకారంతో మంజూరు చేయించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి విద్యతోటే వికాసం అన్నారు, విద్య లేకపోతే ఏది కూడా లేదు. మరి అలాంటి నాణ్యమైన విద్య ఇక్కడ ఇచ్చే విధంగా ఇక అన్ని రకాల వసతులు ఇంకా దరూర్ క్యాంప్లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందే మేడం చెప్పారు, ప్యాచ్ వర్కర్స్ కానీ మంచిగా కలరింగ్ కానీ ఇవన్నీ అయినాయి. ఈ కొద్దిగా టాయిలెట్స్ అడిషనల్గా మనకి డార్మెటరీస్ వస్తే పిల్లలకు మంచిగా పడుకోవడానికి అన్నీ కూడా బాగుంటాయి. మరి ఈ వసతులన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. మీకు మంచిగా కాస్మెటిక్స్ ఇస్తుంది, ఫుడ్ ఇస్తుంది, అన్ని ఇస్తుంది. మరి మీరు చదువుకోవాలి. దీంట్లో ఉన్నత విద్యకు వెళ్ళడానికి మంచి మీరు అందరూ కూడా డాక్టర్స్ ఇవన్నీ కావాలంటే నీట్ చదవాలి. మరి నీట్ కోర్స్ అంటే మళ్ళీ ప్రైవేట్లో పోతే చాలా డబ్బులు అవుతాయి. మరి అమ్మాయిలు బయటకు వెళ్ళాలంటే కూడా తల్లిదండ్రులు పంపరు, మనకు కూడా కొంత సేఫ్టీ కాదు. మరి ప్రభుత్వం ఆలోచన చేసి ఈ స్కూల్ను నీట్కి సెలెక్ట్ అవ్వడం అనేది చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఇప్పుడే కాంట్రాక్టర్ గారు సత్యనారాయణ రెడ్డి గారు వారి ఫ్రెండ్ ఈ పార్ట్నర్స్ చెప్పిన మరి తొందరగా పూర్తి చేయాలి. చాలా వర్క్స్ చేసిండ్రు సత్యనారాయణ రెడ్డి గారు. జగిత్యాల్లో ఇక్కడ రోడ్స్ కావచ్చు, రాయకల్లో ఇక్కడ చాలా వర్క్స్ చేసిండ్రు సీనియర్ కాంట్రాక్టర్. మరి తొందరగా ఇవి కూడా పూర్తి చేసి పిల్లలకు ఎంత తొందరగా అందిస్తే అంత మంచిదని చెప్పి కూడా నేను ఇంజనీరింగ్ అధికారులను కాంట్రాక్టర్ను కూడా కోరుతూ ఏ అవసరం ఉన్నా కానీ అన్ని విధాల మా సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆహ్వానించి మా చేతితో చేయించిన సందర్భంలో అధికారులకు, టీచర్స్ అందరికీ, మరియు బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ జిల్లా విద్యాధికారి గారు రావడం అనేది కూడా చాలా సంతోషం. వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కంప్యూటర్ ల్యాబ్ మరియు సెమినార్ హాల్స్ కూడా ప్రపోజల్ ఇవ్వమని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడే వారికి నోట్ వచ్చింది, మెసేజ్ వచ్చింది. చాలా సంతోషం. పిల్లలందరూ కూడా మరొకసారి ప్రపోజల్ పంపగానే పర్సనల్గా డైరెక్టర్ ఎడ్యుకేషన్ నికోలస్ గారిని కలిసి తొందరగా అయ్యేలా కూడా చూస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.